హాయ్ అండి, వెల్కమ్ టు హోమ్ ఎంటర్టైన్మెంట్స్ ఫర్ హెల్త్. నేను మీ సత్య. ఈ వీడియోలో చాలా టేస్టీగా చాలా హెల్తీగా వెజిటేబుల్ ఫ్రైడ్ రైస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. ఈ ఫ్రైడ్ రైస్ చాలా బాగుంటుంది, చాలా అద్భుతమైన రుచిని కలిగి ఉంటుంది. ఒక్కసారి టేస్ట్ చేశారంటే మళ్ళీ చేసుకునేలా అయితే ఉంటుందండి. సో ప్రిపరేషన్లోకి వెళ్తే కనుక ఒక 3 గ్లాసుల నేను బాస్మతి రైస్ని తీసుకుంటున్నాను. మంచి టెక్స్చర్ కోసం అయితే కలర్ అండ్ టెక్స్చర్ టేస్ట్ కోసం ఈ బాస్మతి రైస్ని తీసుకోండి. నార్మల్ రైస్ అయినా కానీ పర్వాలేదు. సో ఈ బాస్మతి రైస్ మనకి బాగా పెద్దవిగా ఉండి పలుకుల్లా కనుక ఉండాలంటే వండుకోవడానికి 1 గంట ముందైతే నానబెట్టేసుకోండి. సో ఎప్పుడు మన హోమ్ ఎంటర్టైన్మెంట్స్లో ఎక్కువగా యూజ్ చేసే మన ఫేవరెట్ వెజిటేబుల్స్. దీనికోసం క్యారెట్, క్యాప్సికమ్, స్వీట్ కార్న్ వేసుకుంటేనే ఈ ఫ్రైడ్ రైస్ టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుంది. సో అన్నీ కూడా 1 కప్ మెజర్మెంట్సేనండి. సో పెరుగు పచ్చడి కోసం అయితే ఆనియన్స్, మంచి టేస్ట్ కోసం హెల్త్ కోసం స్ప్రింగ్ ఆనియన్స్ని, వీటన్నింటినీ కూడా నేను ముందు రోజే నైటే కట్ చేసి పెట్టేసుకున్నానండి. అంటే మార్నింగ్ క్యారేజ్కి హడావిడి లేకుండా ఉంటుందని. సో ఫస్ట్ అయితే వెడల్పుగా ఉన్న బాండి పెట్టుకుని పచ్చిమిర్చిని రోస్ట్ చేసుకుని 1 కప్ క్యారెట్, అలాగే 1 కప్ స్వీట్ కార్న్ వేసుకోవాలి. ఈ స్వీట్ కార్న్ వల్ల ఫ్రైడ్ రైస్ టేస్ట్ అదరహో అన్నట్టు ఉంటుందండి, చాలా బాగుంటుంది. ఒక్కసారి స్వీట్ కార్న్ ఫ్రైడ్ రైస్ కనుక తిన్నట్లయితే ఇంకా మీరు లైఫ్లో దీని యొక్క టేస్ట్ని ఎప్పటికీ మర్చిపోలేరు, అంత అద్భుతంగా ఉంటుంది. సో ఈ రకంగా క్యారెట్ అండ్ స్వీట్ కార్న్ ఒక 2 మినిట్స్ మగ్గిన తర్వాత అప్పుడు క్యాప్సికమ్ వేసుకోవాలండి. ముందే మనం క్యారెట్తో క్యాప్సికమ్ని మగ్గించేస్తే కనుక క్యాప్సికమ్ టేస్ట్ మనం అందరం మిస్ అయిపోతాం. సో ఈ విధంగా ఒక 5 మినిట్స్ వెజిటేబుల్స్ అన్నీ కుక్ అయితే సరిపోతాయండి. 2 మినిట్స్ క్యారెట్ స్వీట్ కార్న్, అలాగే 3 మినిట్స్ క్యాప్సికమ్. సో ఫైనల్గా గ్యాస్ ఆఫ్ చేసేటప్పుడు స్ప్రింగ్ ఆనియన్స్ వేసేసుకొని అటు ఇటు కలిపేసి గ్యాస్ ఆఫ్ చేసేస్తే చక్కగా మనకి వెజిటేబుల్ మిక్స్ అనేది రెడీ అయిపోతుందండి. చాలా అంటే చాలా బాగుంటాయి ఇవి. అసలు ఇన్ని వెజిటేబుల్స్ మనం వేసుకుని ఫ్రైడ్ రైస్ చేసుకోవడం వల్ల మన యొక్క గట్కి, అంటే మన పొట్టా ప్రేవులకి చాలా హెల్ప్ చేసిన వాళ్ళు అవుతాము. సో ఇలా వార్చి చల్లారి పెట్టుకున్న రైస్లో సాల్ట్ వేసుకుని తర్వాత 1 స్పూన్ టేస్టింగ్ సాల్ట్ కూడా వేసుకోవాలి. ఇక్కడ చిన్న నోట్ అండి, టేస్టింగ్ సాల్ట్ అనేది వీక్లీ వాడడం మంచిది కాదు. 2 మంత్స్ 3 మంత్స్కి ఒకసారి యూజ్ చేయాలి టేస్టింగ్ సాల్ట్ అనేది. సో సాల్ట్ ప్లస్ టేస్టింగ్ సాల్ట్ యాడ్ చేస్తున్నారు. చక్కగా ఈ వెజిటేబుల్ మిక్స్ని యాడ్ చేసేసుకొని అటు ఇటు 4 కలుపులు కలిపేసుకోవాలండి. సో ఇక్కడ నేను కొత్తిమీర అనేది ఈ ఫ్రైడ్ రైస్కి మరింత టేస్ట్ని అందిస్తుందండి, చాలా బాగుంటుంది. ఈ రకంగా కొత్తిమీర పచ్చిగా వేసుకొని కలుపుతూ ఉంటే ఆ ఫ్లేవర్కి నిజంగా మనకి నోట్లోంచి మౌత్ అంతా వాటరింగ్ అయిపోతుంది, చాలా బాగుంటుందండి. ఇవి వేసుకున్న స్వీట్ కార్న్ పలుకులు నోటికి తగులుతూ ఉంటే చాలా బాగుంటుంది. ఫైనల్గా 2 గరిట్ల నువ్వుల నూనె వేసేసుకోండి, లేదంటే నెయ్యి అయినా వేసేసుకోండి. ఫ్రైడ్ రైస్ టేస్ట్ అదరహో అన్నట్టు ఉంటుందండి.